నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో మండలిలో తొండి, చైర్మన్ వైఖరి టీడీపీ మండిపాటు, ఏకపక్షంగా చేశారని ఆరోపణ, కల్తీ నెయ్యిపై చర్చలో రచ్చరచ్చ. నిన్న మండలిలో కూడా కల్తీ నెయ్యిపై చర్చ చేయటానికి లఘు చర్చ కోసం ప్రయత్నం జరిగింది. ఇందులో చైర్మన్ మోషరాజు ఒక విచిత్రమైన ఆట ఆడారు. కేవలం ప్రశ్నలకు మాత్రమే, వైసీపీ సంధించే ప్రశ్నలకు మాత్రమే అవకాశం ఇచ్చేలాగా ప్రభుత్వం వైపు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా లేకుండా చేసే విధంగా ఆయన ఒక విచిత్రమైన ఆట ఆడారు. దీన్ని సమర్థంగా అధికార పక్ష నాయకులు ఎదుర్కోవటం జరిగింది. వైసీపీ ఇవ్వని నోటీసు ఇచ్చారనే భావన, లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశం, నోటీసు ఇవ్వలేదని అధికారులు ధృవీకరణ, ప్రభుత్వం వైపు ప్రకటన నిరాకరించిన చైర్మన్. ఎందుకని ప్రభుత్వం వైపున ఇచ్చిన ప్రకటనను నిరాకరించారనేది ఆయనకి తెలియదు. వైసీపీ నోటు ఇవ్వకపోయినా కూడా నోటీస్ని ఇచ్చినట్టుగా భావించారు. దాని మీద ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చూపించారు. లేఖ చూపించినా అది రాంగ్ అని తోసివేత. తనకు తెలియకుండానే జారీ అయిందని వెల్లడి, మండలిలో అధికార విపక్షాల వాదోపవాదాలు, అరుపులు కేకలు హోరులతో దద్దరిల్లిన మండలి. ఇలాగనే నిన్న మరి సోము వీర్రాజు కూడా ఆయన టర్మ్ వచ్చి మైక్ తీసుకుంటున్న సమయంలో కూడా వైసీపీ నాయకులు ఆయన మీదకు దూసుకెళ్లారు. అధికార పక్షం వైపు నుంచి కూడా గట్టి ఎదురు దెబ్బ తగలటంతో ఆగారు, కానీ లేకపోతే పోయి సోము వీర్రాజును కొట్టేవారేమో అనే ఒక భావన అయితే కలిగింది. కల్తీ నెయ్యిపై ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి ప్రకటన చేయడమా, లేక వైసీపీ వైపు నుంచి లఘు చర్చకు అనుమతించడమా, ఏది ముందు జరగాలి? దీనిపై గురువారం శాసన మండలిలో హోరాహోరైన వాదోపవాదాలు జరిగాయి. మండలి చైర్మన్ మోషేరాజు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, సభా నిర్ణయాలను పక్కకు దోసేసి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని తెలుగుదేశం సభ్యులు మండిపడుతున్నారు. చైర్మన్ మోషన్ రాజు వైసీపీ సభ్యులు ఇవ్వని నోటీసును ఇచ్చినట్టుగా భావించడం, ప్రభుత్వం ప్రకటన చేసేందుకు అనుగుణంగా సభ్యులకు సమాచారం అందించాలని అసెంబ్లీ సెక్రటేరియట్ జారీ చేసిన పత్రాన్ని నో, అది రాంగ్, నా అనుమతి లేదు అని ఖరాఖండిగా తేల్చేయడం వివాదాస్పదమైంది. ఎందుకంటే మండలిలో కూడా ఈ కల్తీ నెయ్యి మీద చర్చ వైసీపీకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏందయ్యా అంటే హెరిటేజ్, ఇందాపూరు వాటి మధ్య ఉన్న సంబంధాలు వాళ్ళు కోరుకున్న విధంగానే చర్చ జరగాలి అనేది. ఈ చర్చలో కావాలంటే అవి మాట్లాడుకోవచ్చు, కానీ మరి ఆ చర్చ లేకుండా చేసుకున్నారు. కాకపోతే ఇందులో వాళ్ళ ఉద్దేశాలు మొత్తం బయటపడిపోయినాయి. వాళ్ళకి కావాల్సింది జరిగింది. స్వల్పకాలిక చర్చలో ఏ అంశంపై మాట్లాడాలని ముందుగా నోటీసు ఇవ్వాలి. దీనిపై వైసీపీ నోటీసు ఇవ్వలేదని అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ వైసీపీ నోటీసు ఇచ్చినట్టుగా భావించి ఆ పార్టీ సభ్యుడికి మాట్లాడే అవకాశంపై టీడీపీ తీవ్రంగా స్పందించి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ డ్రామాలు వాళ్ళు ఆడుతూనే ఉంటారు. ఇక మరోవైపు తెలుగు తల్లికి జలహారతి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకి సాగునీటికి ప్రాజెక్టుపై త్వరలో బ్లూ ప్రింట్, మిగులు జలాలే వాడుకుంటున్నాం, ఖరీఫ్ నారుమళ్ళకి మే 15నే నీరు, జల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు, వెలుగొండకు నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసిన జగన్ ఇప్పుడు క్రెడిట్ చోరీ అని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకవైపు అసెంబ్లీలో ఎలాంటి చర్చ నడుస్తోంది, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా అదే. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు త్వరలో బ్లూ ప్రింట్, నల్లమల సాగర్తో 2 రాష్ట్రాలకు ప్రయోజనం, దీనికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము ఎప్పుడు అడ్డు చెప్పలేదు, 4 నెలల్లో వెలుగొండ తొలి దశ పూర్తి చేసి నీళ్ళిస్తాం, గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ పూర్తి, ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు ఈ టర్మ్లోనే పూర్తి చేస్తాం, గంగా కావేరీ నదుల అనుసంధానం నా ప్రగాఢ ఆకాంక్ష.
అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు. దీంతో పాటుగా రాయలసీమ ద్రోహి జగనే, వెలుగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు నిధులు అడుగుతున్నారు మంత్రి నిమ్మల మండిపాటు. ఈ అంశాన్ని చూడవచ్చు. ఇక దీంతో పాటుగా నిన్న సీఎం చంద్రబాబు గారు మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా, మీరు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తా, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు, అధికారులైనా నేతలైనా ఫీల్డ్కి వెళ్లాల్సిందే, ప్రజలతో మాట్లాడినప్పుడే సమస్యలు తెలుస్తాయి, కల్తీ పాలు డయేరియాపై ఉదాసీనత వద్దు, బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించండి, ఘటన జరగక ముందే పర్యవేక్షణ ముఖ్యం సీఎం. శ్రీకాకుళం తూర్పుగోదావరి అధికారులతోటి సమీక్ష చేశారు. ఇక మరొక అంశం ఏంటంటే ముప్పిడి అవినాష్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఆయన లొంగిపోవటం జరిగింది. ఎందుకంటే రాజకేశరెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎదురు దెబ్బ తగలటం మూలాన మిగతా అందరికీ బెయిల్ వచ్చి తనకెందుకు రాలేదు అనే దాంతో ఆలోచించుకుంటే అవినాష్ రెడ్డి తోటి ఇది ముడిపడి ఉంది అనేది అర్థమయ్యి అవినాష్ రెడ్డి కూడా లొంగిపోయాడు. మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్, రాజకేశరెడ్డి బెయిల్తో ముడిపట్టడంతో. లంచాలు నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్లో కీలక పాత్ర, ప్రధాన నిందితుడు రాజకేశరెడ్డి తోడలుడు, గతేడాది సిట్ ఏర్పాటైన మరుక్షణమే థాయిలాండ్కు పరారు, సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఎట్టకేలకు సిట్టు విచారణకు హాజరు, శుక్రవారం వరకు రిమాండ్, గుంటూరు జైలుకు తరలింపు. విజయసాయిరెడ్డి ఫస్ట్ విచారణకు హాజరైనప్పుడు ఈ రాజకేశరెడ్డితో పాటుగా రాజకేశరెడ్డి కో బ్రదరు ముప్పిడి అవినాష్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కూడా కీలకం అని అప్పుడే చెప్పాడు. అప్పటి నుంచి ఇతను పరారులో ఉన్నాడు. నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందే, మద్యం డిస్టిలరీల సరఫరా కంపెనీలకు అవినాష్ రెడ్డి బెదిరింపులు, రిమాండ్ రిపోర్ట్లో సిట్టు వెల్లడి. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజకేశరెడ్డి గతేడాది ఏప్రిల్ 21న అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఆయన తరువాత అరెస్ట్ అయిన వారికి బెయిల్ వచ్చిన రాజకేశరెడ్డికి బెయిల్ పిటిషన్ వివిధ కోర్టులో పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ముప్పిడి అవినాష్ రెడ్డి మీ మనిషే, మీరే ఆయన్ను పారిపోయేలా ప్రోత్సహించారు, ముందు లొంగిపోమ్మని చెప్పండి, ఈ కేసులో అసలైన వ్యక్తి అవినాష్ రెడ్డి, అతను మీ నీడ, మీరు తరలించిన సొమ్ముకు సంబంధించిన కంపెనీలకు ఆయన నేతృత్వంలో వహిస్తున్నారు, అతను పరారీలో ఉన్నందున ప్రస్తుతం మీకు బెయిల్ మంజూరు చేయటం సరికాదు అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరొక అంశం ఏంటంటే భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై ద్వైపాక్షిక బంధం, నెతన్యాహుతో ప్రధాని మోదీ భేటీ. భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం మొదలైంది. ఎన్నో కాల పరీక్షకు నిలిచిన తమ బంధాన్ని ఇరు దేశాలు తాజాగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. ఉభయ ప్రయోజనకర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇక నిన్న వచ్చిన మా వార్తకి కంటిన్యూషను, ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది అని చెప్పి న్యాయ వ్యవస్థ నెత్తురు కళ్ళు చూశారు, తుపాకీతో దాడి చేశారు, పథకం ప్రకారం కుట్ర చేశారు, విద్యార్థుల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించారు, ఎన్సీఈఆర్టీ పుస్తకం నిషేధిస్తున్నాం, ఎవరూ తప్పించుకోలేరు, బాధ్యులపై కఠిన చర్యలు, సిజేఐ వ్యాఖ్యలు. నిన్న ఈయన సిజేఐ ఈ కేసుని సుమోటోగానే తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక దాన్ని ఆన్లైన్ నుంచి తొలగించినప్పటికి గాను ఎవరు బాధ్యులు, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే ఒక పాఠ్యాంశాన్ని 8వ తరగతి పాఠ్యాంశాల్లో ఆ పోర్షన్ కూడా ఉండటం మూలాన దాని మీద కపిల్ సిబాల్ లాంటి సీనియర్ లాయర్లు కంప్లైంట్ చేస్తే దాన్ని సుమోటోగా తీసుకొని దాని మీద జరిగిన విచారణలో ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ నెత్తురు కళ్ళ చూశారు అని.
ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు, నెత్తురోడుతోంది సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం, భౌతిక డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేయాలి. దీని వెనక లోతైన కుట్ర కనిపిస్తోంది, బాధ్యులపై వేటు పడక తప్పదు సీజేఐ. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు షోకాస్ నోటీసు, కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శి కూడా. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా. ఇక మరొక అంశం ఏంటంటే నిన్న కేరళలో కేరళ స్టోరీ 2 సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన దాని మీద ఆ సినిమాని రిలీజ్ కాకుండా ఆపుతూ సెన్సార్ బోర్డు బుర్రపెట్టి సినిమా చూసినట్టు లేదు, తన నిబంధనలు తానే స్వయంగా ఉల్లంఘించింది. కేరళ స్టోరీ 2కి సెన్సార్ సర్టిఫికెట్ జారీపై కేరళ హైకోర్టు ఆగ్రహం. విడుదలపై 2 వారాలు స్టే, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్రం మత సామరస్యంతో ఉంది, చిచ్చు పెట్టొద్దని హితవు. కేరళ స్టోరీ మీదనే చాలా పెద్ద చర్చ నడిచింది. దాని తర్వాత ఈ 2 దీనికి సెన్సార్ బోర్డులోనే అసలు సర్టిఫికెట్ ఎలా వచ్చింది, సెన్సార్ నిబంధనలకి తగ్గట్టుగా లేదు అని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. దీని మీద కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక సూచన కూడా చేయటం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలోనే మరొకటి. ఇది వ్యూహకర్త అతనే, లిక్కర్ స్కామ్లో ముప్పిడి అవినాష్ రెడ్డి కీలకం అని దీన్ని కూడా ప్రధానంగా వేశారు. ఇక సునీల్ నాయక్కి గుంటూరు మొబైల్ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు రఘురామ్ కస్టోడియల్ టార్చర్ కేసులో. దానికి ముందు సునీల్ నాయక్ బీహార్ వెళ్తే మన ఆంధ్ర పోలీసులని ఏ రకంగా చేశాడనేది ఆ విషయం కూడా చూసాం. ఇక ఆపరేషన్ చిన్నారి తల్లి, లైంగిక నేరగాళ్లకు చెక్కు పెట్టడమే లక్ష్యం, బాలిక తల్లులకు అవగాహన కార్యక్రమాలు, గంజాయి బ్యాచ్ పైన నిఘా, కౌన్సిలింగ్, సురక్షిత బాల్యంతోనే సుస్థిర అభివృద్ధి డీజీపీ. ఈ అంశాన్ని ఇక్కడ ఆంధ్రప్రభలో పోస్టర్ రిలీజు, దాని గురించి ఈ ఫోటో కూడా వేశారు. చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు ఆపరేషన్ చిన్నారి తల్లి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం, 60 రోజుల్లో ఛార్జ్షీటు, స్పీడు ట్రయల్ మానిటరింగ్తో శిక్షల శాతం పెంపు. ఇక నిన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకల గురించి కూడా అన్ని పత్రికల్లోనూ, ఇది ఈనాడులోను, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో అయితే ఇంకా బాగా వేయటం జరిగింది. 3 ముళ్ల బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక ఉదయపూర్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు, తెలుగు కొడవ సంప్రదాయాల్లో ఘనంగా పెళ్లి. వివాహ వేడుకల్లో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త జంట. కొడవ సాంప్రదాయాల్లో లాగా ఇక్కడ ఈ వివాహ వేడుకల్లో కూడా పోర్క్ పెట్టారు, పంది మాంసం పెట్టారు అనే అది కూడా నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ న్యూస్. ఇక మరోవైపు చూస్తే వీరబాదుడు సూర్యసేన ధనాధన్ బ్యాటింగ్, 20 ఓవర్లో 256 పరుగుల వరద, చెలరేగిన అభిషేక్, హార్దిక్ పాండ్యా. తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్, జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరు. హర్షదీప్ సింగ్కు 3 వికెట్లు, సెమీఫైనల్ ఆశలు సజీవం. ఒక్కొక్క మ్యాచ్కి విపరీతంగా టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇక మరొకటి క్యాప్జెమిని విశాఖకు భూముల పరిశీలనలకు వచ్చిన కంపెనీ ప్రతినిధులు, మధురవాడ ఐటీ పార్కులు సహా 4 ప్రాంతాల్లో సందర్శన. నిన్న మంత్రి లోకేష్ని కలవటంతో పాటుగా మా భీమిలి, వైజాగ్ రూరల్ ఇక్కడ అధికారులతోటి కలిసి 4 ప్రాంతాల్లో భూమిని పరిశీలించుకొని తమకి ఏది అనుకూలంగా ఉంటుందో వాళ్ళు నిర్ణయించుకోవడానికి పరిశీలనకు వచ్చారు క్యాప్జెమిని. కాకపోతే అన్నీ తీసుకెళ్ళి వైజాగ్లోకే కాన్సన్ట్రేట్ చేసి అక్కడికే తీసుకెళ్తా ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో కూడా కొన్ని పెడితే బాగుంటుంది, ఇక్కడ కూడా చూసుకుంటే బాగుంటుంది.
ఇక ఇవి ఈ 3 ప్రధాన పత్రికల్లో. ఎందుకంటే వీటిల్లో దాదాపుగా దగ్గరగా ఉండేవి వస్తాయి. పెద్ద విమానాలతో తిరుపతి రన్వే కలకల. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ మీరు చూసారంటే దాదాపుగా అన్ని దగ్గరగా ఉండే వార్తలేవో, ఈ వార్త అందులోను, ఆ వార్త ఇందులోను అన్నీ ఉంటాయి. ఈ 3 ప్రధాన పత్రికలు ఒక రకంగా ఉంటే, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టది ఒక దారి అన్నట్టు సాక్షి మరో రకంగా ఉంటుంది. ఇక లడ్డూపై జంపు, లిఫ్ట్పై సైలెంట్, శాసనమండలిలో చంద్రబాబు సర్కారు పలాయనం, చంద్రబాబు చీకటి ఒప్పందాలు సీమకు అన్యాయం, క్లోజ్డ్ రూమ్ మీటింగులపై మౌనం, తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చకు అధికార పక్షం మోకాలడ్డు. వాళ్ళకి కావాల్సిన విధంగా మోషన్ రాజుతోటే అడ్డదిడ్డంగా వాదించి కౌన్సిల్ చైర్మన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఒక డ్రామా ఆడితే, ఆ డ్రామాని ఈ 3 పేపర్లో మనం చూసాం ఏం చేశారనేది. మండలిలో తొండి అని ఇటిల్లో చూస్తే, ఇక్కడ వీళ్ళు వేరే రకంగా రాసుకుంటానికి ఒక అవకాశం. దీంతో పాటుగా ఇక సెక్యూ మీద గతంలో 1750 కోట్ల ముడుపులు, అదానీ కంపెనీలు, దాంతో ఒప్పందంలో సెకీ చేసింది, దాని మీద నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారండి. వీగిపోయిన విష ప్రచారం, సెకీకి సెల్యూట్. ఎట్టకేలకు నాటి సెకీ ఒప్పందానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్, తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వ అనుమతులు. ఇప్పుడు చంద్రబాబు చేసిన నిర్ణయాలని జగన్మోహన్ రెడ్డి వచ్చి కాలదన్నేసినట్టుగా ఇప్పుడు వీళ్ళు తన్నలేరు కదా. ఒప్పందం జరిగింది అని అంటే ఆ ఒప్పందం సెకీ ద్వారా జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి అదానికి మధ్య జరిగింది కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. అందుకని దాని మీద ముందుకే వెళ్ళారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి. తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనుమతి, అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలు నష్టాలు వర్తించవని ఆదేశాల్లో స్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు చూపునకు ఫలితం ఇది. మరి 1750 కోట్ల సంగతి ఏమిటో, అదేమో ఇండియాలోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ కాదు కదా, అమెరికాలో వచ్చిన ఆరోపణ. మరి దాన్ని ఏం చెబుతారు? 25 ఏళ్ల పాటు వ్యవసాయ విద్యుత్తుకు భరోసా. ఇక ప్రాతిపదికకు పాత్ర. అత్యంత పకడ్బందీగా జరగాల్సిన 10వ తరగతి పరీక్షలపై ఆదిలోనే వివాదాలు రేగుతున్నాయి. ఎస్ఎస్సి 2026 విధుల్లో సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే నియమించాల్సి ఉండగా ఈసారి చంద్రబాబు సర్కార్ నిబంధనలు తొంగలో దొక్కింది. పరీక్ష విధుల్లో జూనియర్ ప్రైవేటు ఉపాధ్యాయులకు స్థానం కనిపించింది. కనీసం 3 ఏళ్ల సర్వీసు లేని వారిని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక లోపల పేజీల్లో ఒకసారి చూద్దాం. డ్రైవింగ్ లైసెన్స్లో గ్రేడ్లు, త్వరలోనే కొత్త విధానం. గడ్కరీ. బాధ్యతాయుత డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. గ్రేడ్ల ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి లైసెన్సు రద్దుతో పాటు ఇతర కఠిన నిబంధనలు ప్రవేశపెట్టనుంది. ఢిల్లీలో సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్సులో గ్రేడింగ్ పాయింట్లు వ్యవస్థను తీసుకొస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే కొన్ని పాయింట్లు కోల్పోతారని, అలాగా పాయింట్లు కోల్పోతే డ్రైవింగ్ లైసెన్సు 6 నెలల్లో సస్పెండ్ అవుతుందని తెలిపారు. తప్పులు పునరావృతం అయితే లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని త్వరలోనే ఈ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ఇక లొంగిపోతానన్నాడని కొట్టి చంపిన మావోయిస్టులు, తోటి మావోయిస్టును హత్య చేసి పూడ్చివేత. పోలీసులు లొంగిపోతానన్న సహచరుని తోటి మావోయిస్టుల ఆగ్రహంతో కొట్టి చంపారు. తర్వాత అడవిలో పూడ్చిపెట్టారు. ఒడిశాలో కంధమాల్ జిల్లా అడవుల్లో జనవరి 29 జరిగిన ఈ ఘటన జరిగింది. లొంగిపోయిన ఇతర మావోయిస్టుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కంధమాల్
ఎస్పీ బీసీ హరీష్ ఈ వివరాలు వెల్లడించారు. సుకుమా జిల్లాకు చెందిన అన్వేష్ మావోయిస్ట్ పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీలో కమాండర్గా ఉన్నారు. ఆపరేషన్ కగార్ ఉధృతమైన నేపథ్యంలో పలువురు తోటి మావోయిస్టులతో కలిసి దరింగిబాడి పోలీస్ స్టేషన్ పరిధిలో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన మావోయిస్ట్ పార్టీ ఒడిశా జోనల్ కమిటీ సభ్యుడు శుక్ర ఇతర మావోయిస్టులు అన్వేషణను అడ్డుకొని కొట్టి చంపారు. అనంతరం అడవిలో పూడ్చిపెట్టారు. లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా ఈ విషయం తెలుసుకుని అన్వేష్ మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా కోసం తరలించామని ఎస్పీ హరీష్ చెప్పారు. లడ్డూపై రచ్చరచ్చ, దద్దరిల్లిన పెద్దల సభ. ఇక్కడ పయ్యావుల కేశవ్ చైర్మన్ బొత్స మధ్య జరిగిన సంవాదాన్ని కూడా రాయటం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఈరోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపు అయినా సిద్ధంగా ఉంది, వినటానికి ఓపికగా ఉండండి, రోజు మాదిరిగా వాకౌట్ చేయొద్దు, సభా సంప్రదాయం ప్రకారం మంత్రి మాట్లాడతారు, మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, ప్రభుత్వం నుంచి రిప్లై ఇస్తాం అని పయ్యావుల కేశవ్ అన్నారు. చైర్మన్ మీరు చెప్పేది కరెక్ట్ కాదు, లఘు చర్చలో మంత్రి వివరణ ఇవ్వడానికి రూల్ లేదు, స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, వేరే ఫార్మాట్లో వస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తాను అని చైర్మన్ మోషన్ రాజ్ అన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై లఘు చర్చలో ప్రభుత్వం నుంచి స్టేట్మెంటు తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వమని మీరే ఒక లేఖ రాశారు, అది మీరిచ్చిన కమ్యూనికేషనే అని సంబంధిత పత్రం చూపించారు. నో దట్ ఈస్ రాంగ్ కమ్యూనికేషన్, అది రాంగ్ స్టేట్మెంట్, దానికి నా పర్మిషన్ లేదు అని చైర్మన్ మోషన్ రాజు అడ్డం పడ్డాడు. నిన్న శాంతి భద్రతలపై తమరు ఇచ్చిన లెటర్ ప్రకారం ఇదే సభలో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది, వ్యవసాయంపై జరగాల్సిన లఘు చర్చ జరగలేదు, అది కేవలం రిప్లై స్టేట్మెంట్ కాదు. మీరిచ్చిన లెటర్ను కూడా కాదంటారేమిటి, తెల్లవారుజామున 2 గంటల వరకు సభ జరిగిన ఈ ప్రభుత్వం ఎక్కడే ఉంటుంది, లడ్డూ మీద కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది, వినడానికి మీరు అంటే వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకు డిఫెన్స్లోకి వెళ్తున్నారు, చర్చకు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పారిపోతున్నారు, మీరు చేసిన అవినీతిని దుర్మార్గాన్ని హిందూ సమాజానికి చేసిన ద్రోహాన్ని ఎండగడటానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే అప్పుడు బొత్స కలగ చేసుకున్నారు. ఎవరు పారిపోయారు, వీళ్ళ అవసరం కోసం లడ్డు కల్తీ అంశాన్ని తీసుకొచ్చారు, ఆ దేవదేవుడిని తక్కువ చేసేలా సభలో లడ్డు అంశాన్ని తెచ్చారు. ఈ రకంగా చర్చే జరగకుండా ఆగిపోయింది. లడ్డూపై ఆఖరి రోజు వరకు చర్చకు పట్టు బొత్స, ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఇంక అదే. మోషన్ రాజు దీన్ని ఏదో రకంగా అడ్డుకుంటా ఉంటాడు చర్చ జరగకుండా. చర్చ జరిగితే అది నష్టం వైసీపీకే జరుగుద్ది, ప్రభుత్వానికి ఏమి నష్టం జరగదు చర్చ జరిగితే. కాకపోతే వీళ్ళు హెరిటేజీ ఇందాపూర్లు వాటి మీద మాత్రమే చర్చించాలి అని పట్టుబడతారు. అది ఆ చర్చ ఎందుకు, మనకి ప్రజలకు అవసరమైన చర్చ ఏం కాదు కదా. అది కల్తీ నెయ్యిపై చర్చ చేస్తేనో లేకపోతే లడ్డు కల్తీ జరిగిన దాని మీద ఇలా చెప్పుకుంటేనో బాగానే ఉంటుంది. నువ్వేంటి చెప్పేది, మండలిలో సోము వీర్రాజును అడ్డుకున్న వైసీపీ సభ్యులు. శాసన మండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు మీదకు వైసీపీ సభ్యులు దూసుకొచ్చారు. సభ్యులు ప్రశ్నలకు మంత్రులకు సమాధానాలు ఇస్తున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు గొడవ చేస్తుండటంతో వీర్రాజు 2 సార్లు పోడియం వద్దకు వెళ్లి చైర్మన్ మోషన్ రాజుకు 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ప్రభుత్వం వివరణను వినమనండి, విపక్షాన్ని అదుపు చేయండి, సభను ఆర్డర్లో పెట్టండి అని కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానం చెప్తుండగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై అధికార ప్రతిపక్ష సభ్యులు వాదనకు దిగారు. మంత్రి ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు కూర్చోవాలని చైర్మన్ కోరుతుండగా వీర్రాజు మరోసారి చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళి సభను ఆర్డర్లో పెట్టండి, చెప్పింది వినమనండి అన్నారు. దీంతో నువ్వేంటి చెప్పేది అంటూ వైసీపీ సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ మండిపడుతూ సోము దగ్గరకు వచ్చారు. మరికొందరు వైసీపీ సభ్యులు కూడా ఆయన వెనకే వచ్చారు. దీంతో టీడీసీపీ సభ్యులు లేచి వెళ్లి వీర్రాజుకు మద్దతుగా నిలబడ్డారు. ఇరుపక్షాల వాగ్వాదంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. కొట్టడానికి మీదకు వచ్చేస్తున్నారు. నేను మొన్న అనుకుంటాను సోమవారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి
డిబేట్లో పాల్గొన్నప్పుడు ఇలాగనే అనంతబాబు ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు అప్పుడే నేను ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. అనంతబాబు అని అసలు సభకు ఎందుకు రప్పించారు? ఆయన 3 రోజులు అబ్స్కాండ్ అయిపోయినాడు. అంటే అలాంటి వాళ్ళని తీసుకొస్తే ఇదిగో ఇలాగా మనుషుల మీదకి అనంతబాబు లాంటి వాళ్ళు మీదకి దూక్కుంటే వెళ్ళారనుకోండి, ఎదురు వ్యక్తులు భయపడతారు కదా. ఆల్రెడీ మర్డర్ కేసులు ఉన్న వ్యక్తినా, రౌడీ షీట్ ఉందంట ఆయన మీద, తర్వాత ఎత్తేయించుకొని ఎమ్మెల్సీ అయ్యాడు. ఇక అదేమంటే ఏదన్నా జరగకూడదు జరిగి అతను ఏమన్నా చేయి చేసుకున్నాడు అనుకో, అతన్ని మేము వైసీపీ నుంచి బహిష్కరించాం, అతను స్వతంత్ర సభ్యుడు, అతనికి మాకు సంబంధం లేదని కూడా అనొచ్చు. అందుకనే ఈ అనంతబాబు లాంటి వాడిని కూడా సభకు రప్పిస్తున్నారు. ఇలాంటి ఉద్దేశాలతోటే ఉన్నాయి. నేను ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను, ఇలా జరిగే అవకాశం ఉంది అని. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేలా ఆదేశించండి. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసికి నోటీసులు. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం ఒకటి. రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థల త్వరలో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసిని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై పూర్తి వివరాలతోటి కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక సునీల్ నాయక్పై అరెస్ట్ వారెంట్, ఇది ఇందాకనే చూసాం. సో ఇవండి ఈ రోజున ఈ 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక ఉన్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. మన న్యూస్ అనాలిసిస్ ఛానల్ అయిన ఎన్కౌంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.